హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డే 2 బ్యూటిషియన్ కోర్స్ది ఏమేమి నేర్చుకుంటున్నాం ఏంటిది అని చూసేయండి. నేనైతే ఇంకా బ్యూటిషియన్ కోర్స్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా లోపలికి వెళ్తున్నాను. వీళ్ళందరూ బ్యూటిషియన్, కుకింగ్, టైలరింగ్ ఇంకా వీళ్ళందరూ మా బ్యాచ్ స్టూడెంట్స్, బ్యూటిషియన్ కోర్స్ వాళ్ళు వీళ్ళు. ఇంకా మాకు అయితే స్టార్ట్ అయిపోయింది. మ్యామ్ అయితే మాకు ఇక్కడ క్రంపింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నారు. ఇంకా మ్యామ్ అయితే అలా ఇంకా క్రంపింగ్ చేసుకుంటా క్రంపింగ్ చేసిన దానికి హెయిర్ స్టైల్ ఎలా చేయాలో చూపిస్తున్నారు. అయితే ఆమెకి సెట్ చేసి చూపిస్తున్నారు ఇది ఎలా ఉంది ఏంటిది అని చెప్పి. ఇంకా ఇక్కడ అయితే మ్యామ్ చూపిస్తారు, అంటే ఫేస్కి సెట్ అవుతుందా అవ్వదా అనేది కూడా చెప్తారు మనకి మ్యామ్. ఇంకా నేను ఆ పార్ట్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఆమెకి ఆ హెయిర్ స్టైల్ అనేది ఆమె ఫేస్కి సెట్ అవ్వట్లేదని మ్యామ్ చెప్తున్నారు. అది ఇలా అతుక్కొని ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇంకా బ్యాక్ సైడ్ మ్యామ్ ఏమో ఇలా పోనీ వేసేసి ఇంకా 2 పార్టిషన్లో ఒక సైడ్ స్టెప్స్ కదా అలా అల్లుకుంటూ కింద వరకు మొత్తం అల్లేశారు. ఇంకొక సైడ్ అల్లేసి ఇంకో సెకండ్ సైడ్ కూడా అల్లేసి రెండింటిని కలిపి కింద రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేశారు. ఆ పార్టిషన్ని కింద వైపు నుంచి తిప్పేసి పోనీ దగ్గరేమో పిన్తో సెక్యూర్ చేస్తున్నారు. ఇంకా అలా సెక్యూర్ చేసిన దానికి చూడండి ఫ్లవర్ షేప్లో ఇలా 2 సైడ్స్ నుంచి ఒక లేయర్ తీసుకొని పోనీ దగ్గర పిన్ చేసేస్తే అది ఒక్కసారిగా ఫ్లవర్ షేప్లో వచ్చేసింది. చాలా బాగుంది హెయిర్ స్టైల్ అయితే. బ్రైడల్గా అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా అది ఫైనల్ లుక్. ఇంకా సెకండ్ హెయిర్ స్టైల్ ఇదైతే మేము ఒక స్టూడెంట్కి వేసాము. అది కూడా సింపుల్గా నిన్న నాకు వేసారు కదా అదే హెయిర్ స్టైల్ మేము ఈమె మీద ట్రై చేస్తున్నాం, కానీ డిఫరెంట్ వేలో ట్రై చేసాం మేమైతే. ఈ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంది. రోజ్ పెటల్స్ లాగా ఒకటొకటిగా మొత్తం మనం నార్మల్ జడ ఎలా అల్లుతామో అలానే అల్లేసాము. మేమైతే 6 పార్టిషన్ తీసుకున్నాము. దానికి అలా అల్లేసి ఒక్కొక్క సైడ్ కొంచెం పుల్ చేసేసాము హెయిర్ని. ఇంకా అలానే అక్కడ డోనట్ పెట్టేసి ఇంకా అల్లిన దానికి చుట్టూ డోనట్ చుట్టూ అలా పెట్టేశారు, పెన్తో సెక్యూర్ చేశారు. చాలా బాగుంది ఆ హెయిర్ స్టైల్ కూడా. ఇంకా థర్డ్ హెయిర్ స్టైల్ వచ్చేసి ఈమెకి వేస్తున్నారు కదా ఫ్రెంచ్. ఈ హెయిర్ స్టైల్ ఎలా అనిపించిందో నా కింద కామెంట్ చేయండి. ఈ 3 హెయిర్ స్టైల్స్లో ఏ హెయిర్ స్టైల్ మీకు నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇలా వేసేసిన తర్వాత మాకు కర్లీ ఎలా చేయాలనేది చూపిస్తున్నారు మ్యామ్. చూడండి ఎంత మంచి చేశారు. ఇంకా మ్యామ్ చూపించిన తర్వాత ఇంకా నేను కూడా ట్రై చేశాను. నాకు కూడా వచ్చింది, నేను కూడా బాగానే చేశాను. చూడండి ఎంత మంచిగా వచ్చిందో కర్లీ హెయిర్ అనేది. ఇంక ఇలా నాకు ఒక హెయిర్ స్టైల్ చేశారు మ్యామ్. ఇది బ్రైడల్స్ వాళ్ళు ఎక్కువ వేసుకుంటారంట ఈ హెయిర్ స్టైల్ అనేది. ఏమో మనం ఎప్పుడు చూడలే కాబట్టి మ్యామ్ అయితే నాకైతే వేశారు. కర్లీ హెయిర్ చేసేదే ఆ మిషన్తోనే ఇలా కొంచెం కొంచెం హెయిర్ని నాకు కర్లీ చేసి వదిలేశారు. ఇంకా అవన్నీ చేసిన హెయిర్ మొత్తాన్ని వెనకాల పిన్తో సెక్యూర్ చేసేసారు. ఈ హెయిర్ స్టైల్ కూడా బాగుంది. చూడండి ఇలా మొత్తం అన్నిటినీ కలిపి వెనకాల పిన్తో సెక్యూర్ చేసేసారు. ఈ హెయిర్ స్టైల్ నాకు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి, సెట్ అయిందా లేదా అనేది. ఇంకా వెనకాల సైడ్ అయితే ఇటు సైడ్ నుంచి 2 పార్టిషన్స్ లాగా తీసుకొని రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేసేసారు. ఇంకా మొత్తం అలానే 2 to 3 పార్టిషన్స్ లాగా చేసి వేశారు. రబ్బర్ బ్యాండ్స్ వేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా మ్యామ్ సింపుల్గా అయితే బాగుంది ఈ హెయిర్ స్టైల్. సింపుల్గా వేసుకోవడానికి మనం వేసుకోవడానికైనా బాగుంది. ఈ 4 హెయిర్ స్టైల్స్లో మీకు ఏ హెయిర్ స్టైల్ అనేది నచ్చిందో నా కింద కామెంట్ చేయండి. చూడండి సింపుల్గా ఎంత బాగుందో. ఈరోజు డే 2లో మేము ఈ 4 హెయిర్ స్టైల్స్ అనేవి చూసాము. ఈ 4 హెయిర్ స్టైల్స్లో మీకు ఏ హెయిర్ స్టైల్ నచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. ఇంకా డే 2 కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము మా బ్యాచ్ మొత్తం కలిసి వెళ్తున్నాం. आप नहीं हो, आप तो इधर से निकल गई हो. तो गाइस चैनल को लाइक करना, सब्सक्राइब करना और फॉलो